హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గెట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మనం జ్ఞాననేత్రం అంటే మరి గురువులకు ఎంతో చక్కని జ్ఞాననేత్రం ఉంటుంది. వాళ్ళు చూసిన వెంటనే దేన్నైనా చెప్పగలరు. మరి జ్యోతిష్కులు కూడా వాళ్ళ యొక్క పుట్టిన తేదీ, పుట్టుపూర్వోత్తరాలు తీసుకొని ఒక మనిషి గురించి చెప్తే, కానీ జ్ఞాననేత్రం ఉన్నవాళ్ళు మరి యోగులు ఎలా చెబుతారు అనే దానికి చక్కని ఉదాహరణను ఈ కథ ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్. వర్ధమాన మహావీరునికి ఎంతోమంది శిష్యులు ఉండేవాళ్ళనమాట. వాళ్ళలో ఒకతను గోశాలక్ అని ఒకతని పేరన్నమాట. అతనికి చాలా వాక్చాతుర్యం అంటే మాట్లాడే దాంట్లో చాలా దిట్ట అన్నమాట. అయినా మహావీరునిపై ఆకర్షితులు కావడం చూసి అతనికి లోపల కొంత అసూయగా ఉండిందనమాట. ఒకసారి ఏమైందంటే మహావీరుడు ఈ గోశాలకు కలిసి కాలినడకన ఒక ఊరికి పక్క ఊరికి వెళుతూ ఉన్నారనమాట. వెళుతూ ఉంటే అక్కడ ఒక పూల మొక్క ఉండడం గోశాలకు గమనించాడంటే, వాళ్ళు నడుస్తూ ఉన్న దావలో ఒక చెట్టు కనిపించింది అనమాట, చిన్న మొక్క. దాన్ని ఇది చూపిస్తూ, గురువర్య ఈ పూల మొక్క చూడండి, ఇది పెరిగి పెద్దదవుతుందంటారా అని అడుగుతాడు. అడిగి అతని భావాలను చూస్తాడనమాట. అంటే ఇతను మామూలుగా అలా చెప్తారు కదా, జ్యోతిష్కుడు పుట్టుపూర్వోత్తరాలు ఎప్పుడు పుట్టాడు అవన్నీ తెలుసుకొని, కానీ ఇతనేమి చెప్పగలడు, ఒక మొక్క ఉంటుందా లేదా అనేది అడుగుతాడనమాట. అని అన్నిని వెంటనే తిథి వారాలు అవన్నీ గ్రహ నక్షత్రాలు అన్నీ అడుగుతారు కదా. కానీ ఇక్కడ మొక్కల భవిష్యత్తు గురించి ప్రశ్నిస్తే ఎంతో పేరు మోసిన జ్యోతిష్కులు కూడా ఏమీ చెప్పలేరు కదా ఫ్రెండ్స్, నవ్వి ఊరుకుంటారు. కానీ ఈ ప్రశ్న మహావీరుడు కాబట్టి ఏం సమాధానం చెబుతాడా అని మనలాగా గోశాలకు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. మహావీరుడు దాని దగ్గరికి వెళ్ళి కూర్చొని కళ్ళు మూసుకున్నాడనమాట. చూడండి ఫ్రెండ్స్, ఏదైనా కానీ కళ్ళు మూసుకొని మనలోనికి మనం ప్రవేశిస్తేనే మనకు దేనికైనా జవాబులు దొరుకుతాయి. ఎప్పుడు మనం బాహ్యంలో ఉంటాము, బాహ్యంలోనే కనిపిస్తూ ఉన్న దాని మీదే ఆధారపడి ఉంటాం. మనలో ఒక ఎనర్జీ అనేది ఉంది, మన ఆత్మ ఉంది, దానికి అనంతమైన శక్తి ఉంది అని దాని మీద మనము నమ్మకం ఉంచాలి ఫ్రెండ్స్. అందుకనే చూడండి, ఎక్కడైనా చూడండి కళ్ళు మూసుకొని అతనిలో అతను ప్రవేశించాడు. మరి కూర్చొని కళ్ళు మూసుకున్నాడు అనమాట. వెంటనే ఈ గోశాలకి ఏమన్నా అంటే, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా, నా ప్రశ్నకు జవాబు ఇవ్వండి అని అడుగుతాడనమాట. కళ్ళు తెరిచి, ఈ మొక్క పెరిగి పెద్దదయ్యి దీనికి ఎన్నో పూలు వస్తాయి, సమృద్ధిగా అన్ని పూలు వస్తాయి అని చెప్తాడనమాట. అవునా అని అంటాడనమాట. అంటే వాళ్ళిద్దరు అలా ముందుకు నడుస్తూ వెళుతూ ఉంటే ఆ మొక్కని పెకిలించి కింద పడేసేస్తాడు గోశాలకు. ఈ మొక్క పూలు పూస్తుందంట, దానికి చూడాలి అని అనుకుంటూ వెళ్ళిపోతాడనమాట. ఇద్దరు వెళ్ళిపోతారు. దానికి ఆ మాటలకి చాలా చిరునవ్వు చిందిస్తూ వెళ్ళిపోతాడు మహావీరుడు, ఏమీ మాట్లాడనమాట. వాళ్ళిద్దరూ కొంచెం దూరం వెళ్ళితూనే పెద్ద వర్షం మొదలయ్యి వానలు గాలులతో చాలా ప్రదేశమంతా చిందరవందరం అయిపోతుందన్నమాట. అప్పుడు మళ్ళీ అంటే వాళ్ళు తిరిగి మళ్ళీ రిటర్న్ రావాలి కదా, ఆ మొక్క దగ్గరికే వచ్చారు వాళ్ళు. మొక్క దగ్గరికి వస్తే గాలి వర్షం ఆ మొక్క అటు ఇటు దొర్లి మళ్ళీ ఏమైపోయింది, అది భూమిలో ఒక దగ్గర అలా వేర్లున్న చోటనే కరెక్ట్గా నాటుకుపోయింది అనమాట. అంటే ఆ మొక్క ఉన్న ప్లేస్లోని కాదు, అటు ఇటు ఆ వానాగాలికి అది దొర్లుకుంటూ వెళ్ళి ఒక జాగాలో ఆ వేళ్ళు వచ్చేసి ఆ భూమిలో కూరుకుపోతాయి అన్నమాట. అది ఆ మొక్క అటు దొర్లి అది నిలిచిపోయిందనమాట. దాన్ని చాలా ఆశ్చర్యపోయి చూశాడనమాట గోశాలకు. అని చూస్తూ మహావీరుడి వైపు చూస్తాడు. మహావీరుడు నవ్వుతూ, ఆ మొక్క పెరిగి పెద్దదై పూలు పూసే దృశ్యాన్ని కాదు, నువ్వు దాన్ని కూకటి వేళ్ళతో పెకిలించి వేసేదాన్ని కూడా నేను చూశాను. అంటే అది పూలు పూస్తుందా, ఇది ఉంటుందా చెట్టు అని అడిగాడు కదా ఫ్రెండ్స్. నువ్వు ఆ చెట్టు పూచేదే కాదు, నువ్వు తీసి పెకిలించింది కూడా నేను చూశాను అని చెప్పాడనమాట. ఒకసారి కాదు 100 సార్లు నీవు అలా చేసినా ఆ మొక్క ఖచ్చితంగా పెరుగుతుంది, పూలు పూస్తుంది, ఇది తథ్యం అంటూ ముందుకు కదిలాడు. చూడండి ఫ్రెండ్స్, అంటే
దాని భవిష్యత్తు ఏదుందో అది ఖచ్చితంగా అవుతుంది. అంతేగాని ఇంకొకరు వాళ్ళని అదిమినా చేసినా ఏది ప్రయోజనం ఉండదు అని ఎంత చక్కగా వివరించారు కదా ఫ్రెండ్స్. మరి జ్యోతిష్కులు ఏం చెప్తారు, ఏవేవో లెక్కలు వేయాల్సింది ఉంటుందేమో అంటే దాని గురించి తెలుసుకోవాలంటే, కానీ జ్ఞానులు తమ జ్ఞాననేత్రంతో దర్శిస్తే అది నిజం ఎప్పుడూ కాక తప్పదు. అవునా ఫ్రెండ్స్? కాబట్టి మనం చేయాల్సింది ఏమిటి, మన అంతరంలోనికి ప్రవేశించాలి ఫ్రెండ్స్. మరి ధ్యానం ఎలా చేయాలి? ధ్యానం అంటే వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి, సుఖాసనంలో కూర్చోవాలి. మరి పైన కూర్చొనే వాళ్ళైతే చక్కగా ఒక కాలు మీద ఒక కాలు వేసుకోవాలి. కళ్ళు రెండు సుతారంగా మూసుకొని మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. ధ్యానం ఎంతసేపు చేయాలి? మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ఖచ్చితంగా ధ్యానం చేయాలి ఫ్రెండ్స్. మరి ధ్యానం చేయండి, ధ్యాన ప్రచారం చేయండి, ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.